Hi friends, welcome back. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే వై డు యు వాంట్ దిస్ జాబ్ ఓన్లీ? డూ యు రియల్లీ లైక్ దిస్ జాబ్? నిజంగా సపోజ్ మీరు ఒక బ్యాంక్ జాబ్ సాధించాలనుకుంటున్నారు, ఒక కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారు, ఒక ఎంఆర్ఓ కావాలనుకుంటున్నారు, ఒక ఆర్డీఓ కావాలనుకుంటున్నారు, ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నారు, ఒక ఎస్ఐ కావాలనుకుంటున్నారు, ఒక టీచర్ కావాలనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ ఇష్టమైన జాబ్ ఏదైనా కానీ మీరు కావాలనుకుంటున్నారు. ఎందుకు కావాలనుకుంటున్నారు? వై యు వాంట్ దట్ పర్టికులర్ జాబ్ ఓన్లీ? ఎందుకు? ఇప్పుడు ఇచ్చే ఎక్సర్సైజ్ మీకు మీరు మీ కలల ఉద్యోగం అదే ఎందుకు చేయాలనుకుంటున్నారో, ఎందుకు కావాలనుకుంటున్నారో ఒక పేజీ మొత్తం రాయండి. వై యు వాంట్ దట్ జాబ్, వై యు వాంట్ దట్ జాబ్ ఓన్లీ. ఫ్రెండ్స్, మీకు ఎందుకు కావాలో, ఈ జాబ్ ఎందుకు కావాలో మీరు రాయండి. ఒక పేజ్ మొత్తం రాయండి. రాసి రాసి మీ చెయ్యి అలసిపోయేలా రాయండి. వై యు వాంట్, వై యు లైక్ దిస్ జాబ్ ఓన్లీ. నన్ను చెప్పమంటారా? సపోజ్ నేను ఒక బ్యాంక్ జాబ్ సాధించాలనుకుంటున్నాను, బ్యాంక్ జాబ్ కొట్టాలనుకుంటున్నాను. ఎందుకు కొట్టాలనుకుంటున్నాను? ఫస్ట్ బ్యాంక్ జాబ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మంచిగా ఆఫీస్లో చేసే పని, ఎక్కువ ప్రెషర్ ఉండదు, సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, ఎప్పుడు డబ్బు చూడొచ్చు. ఎస్, ట్రూ, అఫ్ కోర్స్ ఆ డబ్బు చూడొచ్చు. ఇట్స్ నాట్ అవర్ మనీ, మన డబ్బు కాదు, కానీ డబ్బుని ఎప్పుడు చూడొచ్చు. లేకపోతే నేను మంచి సేవలు చేయొచ్చు రైతులకి, అంటే లోన్ కావలసిన వాళ్ళకి, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా నేను సేవ చేయొచ్చు. నా కంపెనీకి ఎక్కువ లాభాలు చేయవచ్చు బ్యాంకు. ఇలా అంటూ మీరు ఎన్నెన్ని రాసుకుంటారో అన్ని రాయండి. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యారనుకో, పోలీస్ ఆఫీసర్ అయితే నేనంటే సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది, భయం ఉంటుంది. పోలీస్ అంటే 24/7 అలర్ట్గా ఉండాల్సిన డ్యూటీ. ఇలా నీ ఉద్యోగానికి సంబంధించి నీకు ఎన్ని ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు మొత్తాన్ని రాయండి. రాసి అట్లీస్ట్ మినిమం ఒక 10-20 పాయింట్స్ ఉండాలి. అవన్నీ రాసి నాకు వాట్సాప్లో పోస్ట్ చేయండి. ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళకు నేను మీ ఇంటెన్షన్, మీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే నేను మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎప్పుడో సడన్గా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. మీకు ఇంకా ఏం అవసరమో, అందులో కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఎందుకు ఫస్ట్ టైం అనుకున్నాం, మనకు ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఉన్నాయా ఫస్ట్. నెక్స్ట్, మనం ఆ ఉద్యోగమే ఎందుకు చేయాలనుకుంటున్నాం? వై డూ యూ వాంట్ టు వర్క్ యాజ్ ఏ డాష్. అందులో మీరు ఏమన్నా రాసుకోండి. ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ టు సర్వ్ ద పీపుల్, టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్, టు ప్రొవైడ్ లా అండ్ ఆర్డర్. ఇలా మీ ఇష్టం, ఇంకెన్ని రాసుకుంటారో అన్ని మీ ఇష్టం అండి.
ఒక పేజీ, 2 పేజీలు, 3 పేజీలు రాస్తూనే ఉండండి. మీరు ఎంతగా గొప్పగా మీ డ్యూటీ చేయాలనుకుంటున్నారు, సమాజంలో ఎలాంటివి జరుగుతున్నాయి, వాటన్నింటికి మీ ఉద్యోగం వల్ల ఎలా. అదే మీరు ఒక టీచర్ కావాలనుకుంటే, నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళకు మంచి విద్యను అందిస్తే వాళ్ళు మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే రాజకీయ నాయకులను, అధికారులను అందరినీ తయారు చేసే బాధ్యత నా పైన ఉంది గనక నా దేశాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి కావలసిన వ్యక్తులను నేను తయారు చేసే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం నాకు ఈ టీచర్ పదవిలో కనిపిస్తుంది. అందుకే నేను టీచర్ కావాలనుకుంటున్నాను, అందుకే నేను ఇది సాధించాలనుకుంటున్నాను, అది సాధించాలనుకుంటున్నాను అని చెప్పి రాస్తూ పోండి. నేను కొన్నే ఎగ్జాంపుల్ చెప్పాను. అదే నువ్వు ఒక మిలిటరీ ఆఫీసర్, సోల్జర్, ఒక మేజర్, ఒక నావీ కల్నల్ ఇలా మీరు కావాలనుకుంటే నా దేశాని కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమై నిరంతరం హమ్ హై తయార్ అని చెప్పి ఉండే విధంగా 24/7 నా దేశం కోసం, దేశ రక్షణ కోసం పనిచేసే ఒక ఆర్మీ ఆఫీసర్గా, ఒక మేజర్గా, ఒక కల్నల్గా, ఒక నేవీ ఆఫీసర్గా నేను పనిచేయాలనుకుంటున్నా అని చెప్పి ఇలా మీకు ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలను మీరు పెట్టండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కోర్సు ఓన్లీ కేవలం బ్యాంక్ జాబ్ వాళ్ళకోసమే అనుకున్నాను, కానీ కాదండి. మీరు ఏ ఉద్యోగమైనా సాధించాలనుకుంటే ఆ ఉద్యోగం కోసం ఇవే టెక్నిక్స్, ఇవే ప్రిన్సిపల్స్, ఇవే మీరు పాటిస్తే మీరు మీ కలల ఉద్యోగాన్ని సాధిస్తారండి. మీ కలల ఉద్యోగాన్ని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఒక చిన్న ఉదాహరణ. ఒక అమ్మాయి టీసీఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్లో ఒక భాగంగా ఒక టెలిఫోన్ కాల్ వస్తే ఆ కాల్ను 30 సెకండ్ల లోపు ఎత్తాలంట. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నమ్మకు సేవ చేస్తున్న టైంలో ఈ కాల్ వచ్చింది. ఆమె అటెండ్ అయ్యే లోపే కట్ ఆఫ్ అయిపోయింది. షీ లాస్ ద జాబ్. ఎంత బాధ అనిపించిందంటే ఆ అమ్మాయి ఆ ఒక్క జాబ్ పోవడంతో, షీఈ్ హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్, మంచి 85-90% మార్క్స్ ఉన్నాయి. అది బేసిస్ మీదనే ఆమెను సెలెక్ట్ చేశారు. కానీ ఇలా జరిగింది. ఆ అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఆమె నా దగ్గరికి తీసుకొస్తే నేను ఒక 1.5 hour 2 days మొత్తం 3 hours ఆమెతో మాట్లాడాను. ఆమె ఏమంటదంటే నాకు అందులోనే జాబ్ కావాలండి అంటది. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడనే మళ్ళీ వెతుక్కుంటాను అంటది. ఐ సెడ్ ఓకే, యూ డూ దిస్ ఇది ఇలా చెయ్యి అని చెప్పా. ఆమెకు అదే కంపెనీలో జాబ్ వచ్చింది. ఆమె ఇప్పుడు ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్గా హైలీ డిమాండ్ ఉన్న జాబ్ చేస్తుంది. వేరే కంపెనీలో ఇప్పుడు 14 లక్షలు ఇస్తే వేరే కంపెనీ 21 lakhs ఇస్తాము పర్ యానం అని చెప్పి ఆమెకు ఆఫర్ ఇచ్చారంట. సో ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ కోర్సులో మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీరు ఆ పర్టికులర్ జాబ్ను ఎందుకు పొందాలనుకుంటున్నారు, ఎందుకు ఆకర్షించాలనుకుంటున్నారు, అదే ఉద్యోగం చేస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను. బికాస్ ఐ లవ్ ద జాబ్, ఐ లైక్ ద జాబ్, ఐ వాంట్ టు బి లైక్ దట్. నేను అందులోనే చేయాలని మీరు కలలు కంటే మాత్రం ఎందుకు చేయాలి? చేస్తే ఆ జాబ్ వస్తే మీరు ఎంత దాన్ని ఇష్టపడతారో మీ అన్ని వివరాలు ఎంత వీలైతే అంత రాయండి, పెన్నుతో రాయండి. రాసి నాకు నా వాట్సాప్ నెంబర్కి, మన వాట్సాప్ గ్రూప్కు మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.